నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చెప్పబడుతుంది. డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే నేను ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీ, ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలా నాణ్యమైన నాన్ హీటెడ్ ఒరిజినల్ క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి కావాలనుకున్న సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి వరకు కూడా వర్తిస్తాయి. అయితే చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ అనేవి ముందుగానే చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాసుకోండి. ఎవరికైనా బిజినెస్ సరిగా నడవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికో, స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు, లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో కావాలి, అలాగే ప్రమోషన్స్ రావట్లేదు, కెరియర్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ రేంజ్కి తగ్గ శాలరీ రావట్లేదు అనుకునే వాళ్ళు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, జాబ్ చేంజ్ కానీ కెరియర్ చేంజ్ కానీ రావట్లేదు, కెరియర్లో జీవితంలో మీరు బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి, మీ బిజినెస్లో జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి, అలాగే బిజినెస్లో ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీ కెరియర్ గ్రోత్ కోసమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే వచ్చిన మనీ ఫ్లో ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ కళల్ని సహకారం చేసుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీ కష్టంతో పాటుగా ఒక పక్క మీరు కష్టపడుతూ ఎదుగుదల లేదు ఎంత కష్టపడినా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నేను చెప్తున్నాను. మేము ఖాళీగా ఉన్నాము, మేము చేసిన వచ్చేస్తుందా అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే పోవర్టీ క్యాన్సిల్, POVERTY పోవర్టీ క్యాన్సిల్. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, తొందర ఏం పడద్దు. అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి రెడిక్యులస్ చార్మ్. థర్డ్ వర్డ్ వచ్చేసి ఫైండ్ డివైన్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ పెన్తో మీరు టాప్ టు బాటమ్ ఒక్కొక్క వర్డ్ని తీసుకొని పైనుంచి కింద వరకు కూడా 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ 28 సార్లు రాయండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా 28 సార్లు రాయండి. రాసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసమైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఫిజికల్గా, ఏదైతే దేనికోసమైతే ప్రాసెస్ చేస్తున్నారో మీ మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉండాలి, వేరే ఆలోచన ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీ మేనిఫెస్టేషన్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి సక్సెస్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మాకు మార్గం ఏంటనేది తెలియట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, ఇలా ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే గనక దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి దిశగా మీ లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ స్విచ్ వర్డ్, అంటే ఏదైతే కన్సీడ్ క్లియర్, అలాగే లీన్ ఆన్, టుగెదర్ యాక్ట్, బ్రింగ్ ఆన్, లవ్ డివైన్, ఈ వర్డ్స్ కూడా ముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఒక్కొక్క వర్డ్ తీసుకోండి, 28 సార్లు రాయండి, 28 సార్లు చాంటింగ్ చేయండి. అలాగే ఎవరికైనా దీర్ఘకాలికంగా కూడా హెల్త్ బాగుండట్లేదు, మాకు తరచుగా జబ్బు పడుతున్నాయి, ఇంట్లో పిల్లలకు కూడా తరచుగా హెల్త్ పాడవుతూ ఉంటుంది, చాలా రోజుల నుంచి మాకున్న క్రానిక్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పెరుగుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ మెడిసిన్స్ తీసుకుంటూ, మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే టుగెదర్ చేంజ్. అలాగే ఎక్కడైతే మీ బాడీలో పెయిన్స్ కానివ్వండి,
విపరీతమైన భరించలేని నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడైతే మీకు బాడీ పార్ట్స్లో పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో, భరించలేనంత నొప్పి ఎక్కడైతే ఎక్కువ ఉందో చక్కగా రెండు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసి టుగెదర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిన్న కొంచెం ఇక్కడ గాయాలు అయ్యాయి, సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్. ఇలా ఎవరెవరికైతే మీకు ఇదనే కాదు, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నా, అది ఆరోగ్య సమస్యనైనా, డబ్బు సమస్యనైనా, ఎలాంటి సమస్యల్లో, కోర్టు సమస్యలైనా సరే, ఎలాంటి సమస్య అయినా, ఇది అదే అనేం లేదు, ఏ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటపడడానికి, ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫిజికల్గా, మెంటల్గా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టుగెదర్ చేంజ్. అలాగే డివైన్ లైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఫాలో కావచ్చు. రాసేటప్పుడు మాత్రం హైఫన్ మెన్షన్ చేసి మాత్రమే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. హెల్త్ కోసం రాసేటప్పుడు బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఆర్ గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం రాసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. డబ్బుల కోసం చేసేటప్పుడు, బిజినెస్ కోసం చేసేటప్పుడు, కెరియర్ కోసం చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ రాయండి. రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మేము హైఫన్ మెన్షన్ చేస్తున్నామో హైఫన్ మెన్షన్ చేస్తూ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్పెల్లింగ్స్లో. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్గా అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఫైనాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. ఎక్కడి నుంచి అయితే మీకు డబ్బులు రావాలో అవి కొంచెం ఆలస్యం అయినప్పటికీ తిరిగి వస్తాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ కంగారు పడతారు. ఎంత మీకు తిరిగి వచ్చినప్పటికీ కూడా మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఈలోపే ఒక అనవసరమైన ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల్ని కొంచెం అదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఫినాన్షియల్గా ప్లాన్స్ చేసుకోవడం కూడా, ప్రాపర్గా ప్లాన్స్ చేసుకుని దానికి తగ్గట్టుగానే ఖర్చు చేయడం కూడా ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో అంటే మీరు ఎవరికైనా మీ ద్వారా డబ్బులు ఇప్పించడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఉన్న శుభకార్యాలకో, సమస్యలకో ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని డబ్బులు అడగడం, నేను చేయలేను కానీ పలానా వాళ్ళు ఇప్పిస్తానని చెప్పేసి మీరు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించడం కానివ్వండి, చెక్స్ మీద సంతకాలు పెట్టడం, షూరిటీ సైన్స్ పెట్టడం కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్స్ మీద దయచేసి ఈ వీక్లో మాత్రం చేయకండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ పనులు ముందే చేసుంటే కనుక దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే అవతలి వాళ్ళు ఎవరైతే ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారో వేరే వాళ్ళని, అది మీ వరకు వచ్చి మీ పీకను చుట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మీకు సంబంధం లేకుండానే ఒక సమస్యలో మీరు ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి ఎలా రావాలో తెలియక సతమతమవుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలా అయినా సరే, ఎటు నుంచి అయినా సరే మిమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తూ ఉంటారు. మీకు సంబంధం లేకపోయినా మీకు సంబంధం ఉంది అని భావించి మిమ్మల్ని అవమానపరచడం కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఇంటెన్షనల్గా డౌన్ చేసి మాట్లాడటం కానివ్వండి చేస్తూ ఉంటారు. ఈ వీక్లో అయితే కొంచెం మీ మీద చాలామందికి ఫోకస్ అనేది పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీరు స్పెషల్గా కేర్ తీసుకోండి. అలాగే ప్రమోషన్స్ కోసం, శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కోసం చూసే వాళ్ళకి కెరియర్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది కెరియర్ పరంగా మాత్రం. అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ చేసే వాళ్ళకి కూడా, ఎదురు చూసే వాళ్ళకి కూడా చాలా బాగా ఈ వీక్లో అనేది ఉండబోతుంది. అంతేకాకుండా ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు బిజినెస్కి సంబంధించి కానివ్వండి, అలాగే జాబ్కి సంబంధించిన కానివ్వండి చాలా శుభవార్తలు వింటారు. బిజినెస్ పరంగా చూసుకుంటే సేల్స్ బాగా పెరుగుతాయి, మంచి లాభాలు ఉంటాయి, జనాకర్షణ పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే మంచి స్థాయికి బిజినెస్లో రీచ్ అవ్వగలుగుతారు. ఇంకొక బ్రాంచ్ పెట్టే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం, ఈ వీక్లో మరీ ముఖ్యంగా. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆడవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా ఈ జ్యువెలరీ కానివ్వండి, శారీస్ బిజినెస్ కానివ్వండి, బ్యూటీకి సంబంధించిన బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలాగే మీరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వీక్లో అయితే బాగా రాణించ
సాధించగలుగుతారు. అలాగే ఇంట్లో కొన్ని రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, కొన్ని చేంజెస్ కానివ్వండి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా మంచి వస్తువులు తీసుకోవడం కానివ్వండి, పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక ఇంట్లో ఒక మార్పు తీసుకురావాలి, ఒక చేంజ్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ వీక్లో దానికి తగ్గ వర్క్స్ అన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అలాగే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి, హ్యాండ్ లోన్ కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ఏ విధంగానైనా ఒక ధన సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీక్ అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.